దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆత్మలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి కృప వెంబడి కృపతో మరి కాపాడబడుతూ, పోషించబడుతూ, సంరక్షించబడుతూ ఇటు విధంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగటానికి దేవుడు మన టీంకి ఇచ్చిన ఈ ధన్యత కొరకై ఆయనకి లెక్కింపలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి 2వ రాజులు గ్రంథంలో నుంచి మనము డైలీ పోర్షన్ నేర్చుకుంటా ఉన్నాము, ధ్యానిస్తూ ఉన్నాము. మరి ఏలియా ఎలాగున పవర్ఫుల్ ప్రవక్తగా ఉంటూ ఆ దేశంలో మరి ఎలాగున కార్యాలు జరిగిస్తూ వస్తున్నాడో మనం నేర్చుకుంటూ వచ్చాం. నిన్నటి దినం కూడా మరి ఆయన మరి చేసిన కార్యాలు, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి ఎలాగున మరి ఆయనకు మరి సరైన విధంగా రెస్పాండ్ కాకుండా మరి ఆయనను గేలి చేసినట్లుగా, ఆయన మీద అధికారం చేసినట్లుగా ఎవరైతే మరి ఆయనను తృణీకరించారో వారిని ఆయన నోటి వాక్కు ద్వారా ఎలాగున దహింప చేశాడో కూడా మరి పరలోకం నుంచి, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి మరి యొక్క 250 మంది గుంపులను కాల్చివేసినట్లుగా అతను ఎంత శక్తిమంతుడు, దేవుని అభిషేకంతో నింపబడి, అగ్ని అభిషేకంతో నింపబడిన సేవకుడుగా, ప్రవక్తగా ఉన్నాడు. నిన్నటి దినము మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎలీషా యొక్క మరి జీవితం ముగించబడతా ఉందండి. ఆయన కాలం అయిపోయింది. ఇక దేవుడు ఆయనని మరి తన వద్దకు తీసుకుని వెళ్ళే కాలము ఆసన్నమైంది. రెండవ రాజులు 2వ అధ్యాయము 3వ వచనంలో బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండు అనను. అంటే ఇక్కడ ఆయన వెళ్ళిపోయే రోజు ఈ రోజు అని, ప్రత్యేకంగా ఈ రోజు అని అక్కడున్న శిష్యులకు కూడా తెలిసిందంట. అంటే అంతకుముందే దేవుడు అది ప్రవచనాత్మకంగా మరి ఏలియా నోటు వెంట పలికించుంటాడు. అందును బట్టి మరి అది శిష్యులందరికీ తెలిసి శిష్యులు మరి ఎలీషాతో మాట్లాడుతున్నారు, మీ గురువు వెళ్ళిపోయే రోజు ఈరోజు, ఈ విషయం నీకు తెలుసా అని అడుగుతా ఉన్నారు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, నాకు తెలుసు బాబు, మీరు ఊరుకోండి, నాకు తెలిసి ఈ విషయం నాకు తెలుసు, నా ప్రవక్త గురించి నాకు తెలియక మీకు తెలుస్తుందా? నా గురువు గురించి నాకు తెలుస్తుంది కానీ మీకు తెలుస్తుందా? మీకంటే నాకు బాగా తెలుసు, మీరు ఊరుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు కూడా గిల్గాలు నుండి బయలుదేరుతున్నారు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున మరి ఆయన ఆకాశానికి కొనుపోబడుతున్నాడు. ఆ సుడిగాలిలో ఆయన కొనిపోబడుతున్నాడు. అటువంటి ఆ సంభవం గురించి దేవుడు ముందుగానే బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు దాని కొరకు వారు ఆయత్తపరచబడతా ఉన్నారు. ఇంకా సమయం వచ్చేసింది. ఇంకా ఎలీషాలు ఇద్దరు కలిసి గిల్గాలులో ప్రదేశంలో ఉన్నారు. అక్కడి నుంచి వెళుతా ఉన్నారంట. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఇప్పుడు ఏలియా అంటున్నాడు, నేను వెళ్ళిపోయే రోజు దగ్గరకు వచ్చేసింది, ఇక నేను వెళ్ళిపోవాలి, ఇక్కడ నువ్వు ఉండిపో, నేను వెళ్ళిపోతానని ఏలియా తన శిష్యుడైన మరి ఎలీషాతో చెప్తున్నాడు. దేవుడు నన్ను ఇక్కడ నుంచి గిల్గాలు నుంచి బేతేలుకు వెళ్ళమంటున్నాడు. ఇక నేను వెళ్ళిపోతాను, దేవుడు అక్కడి నుంచి నన్ను తీసుకొని వెళ్ళిపోతాడేమో మరి, కాబట్టి నేను వెళ్ళిపోతానంటే అప్పుడు ఎలీషా అంటున్నాడు, ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఇప్పుడు ఇక్కడ ఎలీషా అంటున్నాడు, అయ్యా నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా, నువ్వు
ఎక్కడికి వెళితే నీ వెంటబడి నేను వస్తానని చెప్తున్నాడు. పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గిల్గాలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ యెహోవా నన్ను ఎరికోకు పొమ్మంటున్నాడు కనుక ఎలీషా ఇక్కడ ఉండిపో నువ్వు, నేను ఎరికోకు వెళ్తాను అంటే గనక అప్పుడు మళ్ళా ఎలీషా అదే మాట అంటున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. మరి ఎరుకోలో మరి అక్కడ ప్రవక్తలు మరి ఆయన అడిగారు, ఇటు విధంగా ఆయన తీసుకుని వెళ్తారని నీవు ఎరుగుదు అంటే ఎరుగుదును. మరలా ఇక్కడ ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు కూడా వచ్చి ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నారు, నీ గురువు నీ యొద్ద నుండి పరానికి వెళ్ళిపోతాడట, ఈ విషయం నీకు తెలుసా అని. అక్కడ కూడా ముందు బేతేలులో శిష్యులు అన్నారు, ఇక్కడ ఎరుకోలో శిష్యులు కూడా అంటా ఉన్నారు, నాకు తెలుసు, ఇంకా మీరు ఊరుకుండండి అంటున్నాడు. అంతటి ఏలియా యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, ఇక్కడ మరలా ఏలియా చెప్తున్నాడు, అయిపోయింది, ఎరుకోకు వచ్చారు, మళ్ళీ ఎరుకో నుంచి ఆయన బయలుదేరుతున్నాడు. దేవుడు నన్ను యోర్దాను నదికి ఆ ప్రాంతానికి పొమ్మని సెలవిస్తున్నాడంటే మరలా ఆయన ఇదే మాట చెప్తున్నాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 70 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతట ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయెను గనక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. మన దేవుడు ఎంత మహిమాన్వితుడైన దేవుడు, ఎంత శక్తి ప్రభావం కలిగిన దేవుడు. అంతేకాదు తన సేవకులైన వారికి మరి తన అభిషిక్తులైన వారికి తన్ను ఏర్పరచుకున్న వారికి కూడా ఎటువంటి అభిషేకం ఇస్తాడండి. ఏలియా మరి ఆ మీద వేసుకునే ఆ గొంగళి ఆ దుప్పటిని కూడా దేవుడు ఒక సాధనంగా, ఒక అద్భుత కార్యం చేసే సాధనంగా వాడుకుంటున్నాడు. అలనాడు మోషే యొక్క కర్ర ద్వారా అనేక అద్భుతాలు జరిగితే ఇప్పుడు ఏలియా వేసుకునే దుప్పటి ద్వారా కూడా దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడండి. నూతన నిబంధనలో కూడా ఆ యొక్క పేతురు పౌలులు కట్టుకున్న నడికట్లు ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయించాడంట, స్వస్థతలు జరిగించాడంట. వారి నీడ పడితే చాలు అనేక మంది రోగులు బాగయ్యారంట. అంటే ఈ యొక్క మంటి శరీరాన్ని దేవుడు ఎంత మహిమైశ్వర్యంతో నింపుతాడో చూడండి. ఒకసారి మనం ఆయనకి సంపూర్ణ సమర్పణ చేసుకొనగలిగితే చాలు, ఆయనకి సజీవ యాగంగా మన శరీరాలని సమర్పించగలిగితే చాలు, మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకోగలిగితే చాలు, ఈ యొక్క మంటి శరీరము మహిమైశ్వర్యంతో నింపబడుద్ది, ఆత్మాభిషేకం చేత నింపబడుద్ది. క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నట్లుగా ఇట్టి విధంగా తన అభిషిక్తులైన వారిని దేవుడు ఘనమైన కార్యాలు చేయటానికి వాడుకుంటాడండి. ఏలియా కేవలం దుప్పటి మీద యోర్దాను నది ఎంత దూరం ఉంటుంది? ఎప్పుడైనా ట్రైన్ ప్రయాణం చేసినప్పుడు గోదావరి నది చూచారా? అది ట్రైన్ వెళుతూ ఉంటే అటు ఇటు చాలా దూరం కనుచూపు మీద అంత కనిపిస్తూనే ఉంటుంది. అది కనిపించదు, ఆ ఎండ్ కనిపించదు, అంత పెద్దగా ఉంటుంది నది అనేది. మరి యోర్దాను నది యొక్క ఈ పొడవు ఎంతో నేను చూడలేదు, మరి దాని ఆ యొక్క వెడల్పు ఎంత ఉందో వారు దాటి వెళ్ళటానికి అది ఎంత మరి ఆ పొడగుందో, మరి ఎంత వెడల్పు ఆ దూరం ఉందో తెలియదు. కానీ అది జస్ట్ అట్లా ఆ యొక్క దుప్పటితో దాని మీద ఇట్లా కొట్టగానే కదా, అది దుప్పటి అంటే
క్లాత్ కదా, క్లాత్ అంటే అది నూలుతో చేసింది కదా, అది నీళ్ళ మీద కొట్టగానే అసలు ఏమైపోవాలి, తడైపోవాలి, అవునా కదా. అది నీళ్ళలో పడగానే ఒక బట్ట అదేమైపోతుంది, తడైపోయి బరువైపోవాలి. కానీ అది ఒక స్టఫ్గా మారిపోయింది. ఆయన అలా కొట్టగానే యోర్దాను నది అక్కడ ఆరిపోయిందండి. అక్కడ ఆ ప్రదేశంలో అది తాకగానే ఆ యొక్క శక్తి, అభిషేకము, అక్కడ దేవుని యొక్క మాట లేకుంటే దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క మరి యొక్క ప్రభావం అక్కడ దిగిరాగానే అదంతా డ్రై అప్ అయిపోయిందండి. ఆ దుప్పటి నీళ్ళలో మునిగిపోయి అక్కడిది కాకుండా అదొక సాధనంగా, ఒక ఆయుధంగా, లేకుంటే ఒక కర్రగా, లేకుండా అది ఎలా మారిపోయిందో యోర్దాను నది 2 పాయలైపోయిందంట. ఆ యోర్దాను నదిలో పొడి నేల మీద వారిద్దరూ దాటిపోయారంట. అబ్బా, ఎంత అద్భుతకరుడైన దేవుని మనం సేవిస్తున్నామండి. ఆయన సేవకులను ఆయన ఎంత ఘనపరుస్తాడో. ఇటువంటి అద్భుత, ఆశ్చర్య, మహత్కార్య సూచక్రియలు చేయటానికి ఆయనకి మనమే అవసరం అండి. మన ద్వారా, మన లోపల ఆయన ఉండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు మన లోపల ఉండి, మనం చెప్పుకుంటున్నట్లుగా యెహోవా షమ్మా, మనమే దేవుడు నివసించు స్థలము. దేవుడు మనలో నివాసము చేసుకొని ఆయన మనలో ఉండి మనని సాధనాలుగా చేసుకొని ఈ కార్యాలు ఆయన మన ద్వారా జరిగించటానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు ఆయనకి సంపూర్ణ సమర్పణ చేసుకుంటారో కదా, ప్రాణానికి తెగించి ఇక బ్రతుకుట ఆయన కొరకే అని బ్రతికే వారి కొరకు ఆయన ఇటు విధమైన సాధనాలుగా చేసుకొని వాడుకుంటాడు. అది 2 పాయలుగా అయిపోయిందట. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదువో దాని నడుగుమని చెప్పగా, ఇక్కడ ఇది అసలైన పాయింట్ అండి. అసలు నన్ను ఇంతగా నన్ను వెంబడిస్తున్నావు, అసలు కారణం ఏంటి? నేను ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నావు, దేవుడేమో నన్ను తీసుకుని వెళ్తాను అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, మనసులో నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు, కారణం ఏంటి ఇక అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నాడు. ఇక్కడ ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని. నీలో ఆత్మాభిషేకం ఉంది కదా, ఒక పరిమాణంలో ఉంది కదా, ఒక ప్రపోర్షన్లో ఉంది కదా. నీలో ఆత్మాభిషేకము, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు కదా, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, మహత్కార్యాలు చేస్తున్నాడు కదా. నీ మీద ఏ ఆత్మాభిషేకం ఉన్నదో ఆ ఆత్మాభిషేకములో నాకు 2 పాళ్ళు కావాలంటున్నాడు. ఆయన ఏదైనా అడగొచ్చు, నాకు అది కావాలి, ఇది కావాలి, అన్నీ అడగొచ్చు. కానీ ఇక్కడ ఏలియా జీవితాన్ని అతను చూచిన తర్వాత, ఏలియాతో కలిసి ప్రయాణం చేస్తుంటుండగా కదా, అతన్ని ఎలీషాని పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని తృణీకరించి ఆ తండ్రిని, ఆ తల్లిని, వారికి ఉన్నటువంటి వ్యవసాయము, ఆస్తిపాస్తులు సమస్తాన్ని తృణీకరించి త్యజించి వచ్చేసాడు ఎలీషా. మరి దేవుని యొక్క పరిచర్యకు వచ్చేసాడు. ఆ పిలుపుకు లోబడి వచ్చేసాడు. ఇంకా ఆయనకి ఏమీ ఈ లోకంలో కావాల్సిన ప్రాపంచికమైన విషయాలు ఏమీ పట్టలేదండి. ఏదైతే గురువును వెంబడిస్తూ నేర్చుకుంటున్నాడో ఆ గురువులో ఉన్నటువంటి అభిషేకము, ఆ గురువులో ఉన్న శక్తి, ఇది కావాలని ఆయన హృదయంలో ముద్రపడిపోయింది. మరి దేవుడు కూడా ఏలియా తర్వాత నెక్స్ట్ ఎలీషాని ఆల్రెడీ నిర్ణయించిన తర్వాతనే ఎలీషా దగ్గరికి వెళ్ళి నువ్వు అతన్ని అభిషేకించు అని దేవుడు ఆల్రెడీ ఏలియాతో మాట్లాడాడు. ఏలియా ఆ మాట చొప్పున వెళ్ళి ఎలీషాని అభిషేకించాడు. ఎలీషా దేవుని పరిచర్యకు వచ్చాడు. ఆల్రెడీ ఏలియా తర్వాత ఎవరు ఆత్మీయ వారసుడు అంటే గనక ఇప్పుడు ఎలీషా అనేది ప్రస్ఫుటంగా తెలుస్తా ఉన్నది. అటువంటప్పుడు ఇప్పుడు ఎలీషా ఏం కోరుకుంటున్నాడు? ఇంకా వేరే ఏమీ అడగట్లేదు, కానీ నీలో ఏముందో, నీ మీద ఏ అభిషేకం ఉందో అది నాకు డబల్ పోర్షన్గా కావాలంటున్నాడు. ద్వితీయోపదేశకాండము 21:17 చూస్తే జ్యేష్ఠుని కంట 2 పోర్షన్స్ ఇవ్వాలంట. జ్యేష్ఠ అధికారాన్ని బట్టి 2 పోర్షన్స్ ఇవ్వాలంట. తండ్రి కుమారునికి తన ఆస్తి అంతటలో రెట్టింపు భాగం ఇవ్వాలండి. ఇతను కూడా అతని వారసుడుగా డబల్ పోర్షన్ అడుగుతా ఉన్నాడు. రెట్టింపు కావాలని నాకు కోరుకుంటా ఉన్నాడు.
హల్లెలూయా. ఈయన ఎప్పుడో ప్రవక్తని, మరి ఏలియా తర్వాత ప్రవక్తని ముందుగానే నిర్ణయించబడినది. ఇప్పుడు నీ తర్వాత నేను ఇశ్రాయేలు దేశంలో కార్యాలు చేయాలంటే నాకు అభిషేకము కావాలి. అది ఎలా కావాలంటే నిన్ను మించిన నీకు కలిగిన అభిషేకం కంటే కూడా డబల్ పోర్షన్ కావాలని ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఏలియా ఇక తప్పక అడుగుతున్నాడు, ఇంత దూరం నన్ను ఇలా వెంబడించి వస్తా ఉన్నావు, అసలు నీకేం కావాలి కదా. ఒకటి మనం పొందుకోవాలంటే దేవుని యొద్ద ఒక పట్టుదల కావాలండి. ఒక పట్టుదల, ఏ విధము చేత నన్ను పొందుకోవాలి. ఒక దృఢమైన హృదయము మనకు కావాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ కొంచెంసేపు ప్రార్థన చేసి మనం ఆగిపోతాం. అక్కడ దేవుడు కార్యం చేస్తాడని ఒక విశ్వాసం అని ఉండొచ్చు, లేకుంటే ఇంకా కంటిన్యూటీ ప్రేయర్ చేయలేని బలహీనత అయినా మనలో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎలీషా చేస్తున్న పని ఎక్కడ మొదలు పెట్టారండి? వాళ్ళు గిల్గాలులో మొదలు పెట్టారు కదా. అక్కడి నుంచి బేతేలుకు వెళ్ళారు, అక్కడి నుంచి ఎరుకోకు వచ్చారు, ఎరుకో నుంచి యోర్దానుకు వస్తున్నారు కదా. ఎక్కడ కూడా ఆయన తన యొక్క గురువుని మరి వెంబడించడం మానలేదు. ఎంత పట్టుదల చూడండి, ఎంత మరి ఆ యొక్క ప్రగాఢమైనటువంటి ఆ యొక్క దృఢమైన నిశ్చయతో చూడండి. క్రైస్తవుడికి కావాల్సింది ఈ గుణలక్షణం అండి. దేవునిని వెంబడిస్తున్న మనము, దేవునిలో కొనసాగే మనము ఈ దృఢ నిశ్చయితతో మనం ముందుకు కొనసాగాలి. ఈ పట్టుదల, ఈ కృషి మనము చేయగలగాలి కదా. ఎంత పట్టుదలతో ఆయన వెంబడిస్తున్నాడో చూడండి కదా. ఆయన ఏలియా ప్రయాణం ఎలా ఉంటుంది? ఆయన మొదలు పెడితే సుడికాలలాగా నడిచిపోతానే ఉంటాడు. ఒకసారి ఇక్కడ ఉంటే ఇంకోసారి మరెక్కడో ప్రత్యక్షం అవుతాడు. ఆయన మీద ఉన్న ఆత్మాభిషేకము మరి అట్టి విధంగా ఆయన కొనిపోతా ఉంటుంది. ఆయనతో పాటు సమానంగా ఎలీషా కూడా తన అభ్యాసాన్ని ఆయన కొనసాగింప చేస్తున్నాడు. ఆయన ట్రైన్ అప్ అవుతున్నాడు. ఆ యొక్క గురువుతో పాటు సమానంగా ఆయన కూడా ట్రైన్ అప్ అవుతున్నాడు. ఆయన వలె పరుగులు పెడుతున్నాడు. ఆయనను వెంబడించటానికి తనలో ఉన్న శక్తిని అంతా కూడగట్టుకుంటున్నాడు. ఆయనను వెంబడిస్తున్నాడు. దేవుని యొద్ద ఒకటి మనం పొందుకోవాలంటే ఈ యొక్క విశేషమైన కృషి, ఈ విశేషమైనటువంటి ఈ ప్రగాఢమైనటువంటి ఒక దృఢ నిశ్చయత, ఈ పట్టుదల మనలో ఉంటే అసలు ఎన్ని గొప్ప కార్యాలు మనం పొందుకుంటామో, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడోనండి. ఇక్కడ ఎలీషా ను చూచి ఏలియా అతనిలో ఉన్న పట్టుదలను, అతనిలో ఉన్న దృఢ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఇక నేను విడిచిపెట్టడు ఆయన, ఎట్టి పరిస్థితులు ఆయన కొరకు ఏదైనా చేసి తీరాల్సిందని ఆ తీర్మానములోకి ఏలియా వచ్చేంత వరకు కూడా అతను మానక వెంబడించాడండి. యోర్దాను దాటి వచ్చేంత వరకు కూడా ఆయన అలసట పట్టలేదు, విసుగు పట్టలేదు. మరి ఆయన వద్దని చెప్తా ఉన్నాడు. గురువు ఇక్కడ ఆగిపో, దేవుడు నన్ను రమ్మంటున్నాడు, నన్ను ఎందుకు వెంబడిస్తావని గురువు మరి ఆయనని నిరోధించడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మరి ఎలీషా ఆగిపోలేదండి. ఆయన వెంబడిస్తూనే వెళ్తా ఉన్నాడు. ఈ క్రైస్తవ యాత్ర కూడా కొనసాగించబడేది, కృషితో చేసేది, పట్టుదలతో ముందుకు కొనసాగేది. అనేకమైన అబ్స్టకిల్స్ మన జీవితంలో వస్తాయి, బోల్డ్ అనే ఆటంకాలు వస్తాయి. మనని ఆపటానికి ఈ యొక్క ముందుకు కొనసాగకుండా కనిపించినటువంటి దురాత్మల సమూహము మన పట్టి వెనక్కి లాగుతూ ఉంటుంది. అనేకమైన సమస్యల ద్వారా, అనేక విధాలైన పోరాటాల ద్వారా మనని వెనక్కి లాగటానికి ప్రయత్నిస్తుంది. కానీ మనమైతే ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ ముందుకు వెళ్ళాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో ఓపిక మనం పరిగెత్తగలగాలి. ఇంకొక ఏక దృష్టి కలిగి, ఏక దృష్టితో ఆ ప్రభు వైపే చూస్తూ మనం ముందుకు కొనసాగాలండి. ఇక్కడ ఎలీషా యొక్క గురి కూడా ఏలియా మీద ఉంది, తన యొక్క గురువు మీద ఉంది. ఆయన వెంబడిస్తూ వెళ్తా ఉన్నాడు. ఆఖరికి ఆయన హృదయ వాంఛ
ఏదైతే ఉందో ఆ వాంఛ తీర్చబడే రోజు వచ్చింది. ఇంతవరకు ఎలీషాకి ఏం కావాలనే విషయము ఆయనకు హృదయంలో దేవుడు బయలుపరుచుంటాడు. మరి దానిని ఇక్కడ అడుగుతున్నాడు. అసలు ఎలీషా ఏం కోరుకుంటాడు అని అడుగుతుంటే, ఐ వాంట్ ద డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ అనాయింటింగ్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఏలియా తన యొక్క శిష్యుని యొక్క భక్తిని పరీక్షించాడండి. చివరి వరకు కూడా మరి అతను మరి వెంబడిస్తాడో లేదోనని ఆయన కూడా పరీక్షించాడు తన యొక్క శిష్యుని. ఆయన వద్ద రావద్దని చెప్తున్నాడు, అతను వస్తానంటే కంటిన్యూటీలో ఆయన వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. ఎందుకు? ఇతను ఎంతవరకు కొనసాగుతాడు, ఎంతవరకు వచ్చి ఆగిపోతాడు, చివరి వరకు వస్తాడా, నేను ఆ దేవుడు నన్ను కొనిపోయేంత సమయం వరకు ఆయన వెంబడిస్తాడా లేదా అని ఏలియా కూడా గమనిస్తున్నాడు. శిష్యుని యొక్క భక్తి, శిష్యుని యొక్క శ్రద్ధ, శిష్యుని యొక్క పట్టుదల ఆయన కూడా చూస్తా ఉన్నాడు. తన వెంబడించటంలో ఆయన ముందు వద్దని చెప్తున్నాడు కానీ వెంట పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. చూడండి, మన భక్తి ఇంత దృఢంగా ఉంటే మరి దేవుడు మనకు దయచేసే వాటన్నిటిని కూడా నిశ్చయంగా మనం పొందుకుంటాము. ఇక్కడ అంటే గనక ఇప్పుడు అంటున్నాడు, నాకు డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ కావాలంటే అప్పుడు అతను అంటున్నాడు, అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది. హల్లెలూయా. నువ్వు డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ అడుగుతున్నావు, అది నేనే ఎలా ఇవ్వగలను? ఇది చాలా కష్టంగా ఉందే, ఇది దేవుడు కదా అభిషేకించాల్సింది, నేను నిన్ను ఎలా అభిషేకిస్తాను? నాకున్న ఆత్మాభిషేకంలో 2 పాళ్ళు నీకు దయచేయమంటే నేను ఎలా ఇవ్వగలను? ఒక ప్రశ్న ఇప్పుడు ఏలియాకు వచ్చింది. నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. ఇప్పుడు ఏలియా కూడా ఒక సందేహం కలిగింది. దేవుడు కదా అభిషేకించింది, ఆయన నన్ను అభిషేకించి నన్ను వాడుకుంటున్నాడు, నేనెలా డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ నేను ఎలా ఇవ్వగలనని ఆయనను అంటున్నాడు. ఓకే, నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడితేనేమో అది నీకు దొరుకుద్ది, కనపడలేదా అది నీకు దొరకదు అని చెప్పిన తర్వాత వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనపడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడి గాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన సీన్ అండి, ఎంత మరి ఆ యొక్క భయంకరమైన అనుభవం అండి. హల్లెలూయా, ఎంత మహిమాన్వితమైన అనుభవము చూడండి. ఆ యొక్క పరలోకము నుండి అగ్ని వచ్చిందంట. అగ్నిలాగా అగ్నిమయమైనటువంటి ఆ రథము, అగ్నిమయమైన గుర్రాలు వచ్చినాయంట పరలోకము నుంచి. మరి ఏలియాను ఆ యొక్క అందులో కూర్చోబెట్టుకొని మరి అది వెళ్ళిపోయిందంట, ఆకాశానికి వెళ్ళిపోయిందంట. అవి కనబడ్డాయంట, ఏలియా అందులోకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. మరి వీరిద్దరిని ఆ యొక్క ఆ మేఘము అదేదైతే వచ్చినటువంటి ఆ సుడిగాలి లాంటిది ఏదో ఉందో వీళ్ళిద్దరిని సపరేట్ చేసింది. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడంట. ఎలీషాది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిజంగానే ఏలియా ఎంత శక్తిమంతుడైన ప్రవక్త ఉన్నాడండి. ఆ దేశానికి ఒక దీవెనకరమైన పాత్రగా, ఆ దేశానికి ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా అక్కడ ఏలియా ఉంటున్నట్లుగా మనం చూడగలము కదా. మన చిన్న పరిధిలో మన కుటుంబానికి మనం దీవెనగా ఉంటాం, లేకుంటే మన సంఘానికి మనం దీవెనగా ఉంటాం కదా. మన పరిధి, మన ఆత్మీయ పరిధి ఎంతవరకు ఉందో చూడండి కదా. కానీ ఇక్కడ ఈయన ఒక దేశానికి ఆయన ఆశీర్వాద కారణంగా ఉన్నాడు కదా. మనము కూడా మన యొక్క ఈ ఔరాన్ని, అభిషేకాన్ని, మనలో దేవుడిచ్చిన ఈ అభిషేకాన్ని మనం పెంపొందించుకోవాలండి. మన ఆత్మీయ దర్శనాన్ని మనం పెంపొందించుకోవాలి. బావిలో కప్పలాగా అక్కడే మనం బ్రతకకూడదు. మన హృదయాలు, మన అంతఃకరణాలు విశాలపరచబడాలి, మన దర్శనం విశాలపరచబడాలి, మనం వ్యాపింపబడాలి. మనం ఉన్న చోటనే మనం ఉండకూడదు, కానీ ఈ అభిషేకం చేత నింపబడే కొలది మన పరిచర్య విస్తరించాలి, వ్యాపించాలి. అది ఎక్కడంటే అక్కడికి భూదిగంత వరకు వెళ్ళేటట్లుగా అభిషేకాన్ని మనము
పొందుకోవటానికి దేవుని యొద్ద మరి అక్కడ వేడుకుంటూ ఉండాలి. ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను నింపు, నీ అభిషేకంతో నింపు, నీ కృపవరాలు నాకు అనుగ్రహింప చేయి ప్రభువా, నన్ను వాడుకోయ్యా నీ చేతిలో పాత్రగాని దేవుని యొద్ద మనం అడుగుతూనే ఉండాలి. దినాభివృద్ధి మనం ఎలాగున చెందుతున్నామో అట్టి విధంగా మనలో అభిషేకం కూడా ఇనుమడిస్తుందండి. హల్లెలూయా. ఆయన ఒక దేశానికి ఆయన ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా ఉన్నాడు. అదే మాట ఇక్కడ ఎలీషా చెప్తున్నాడు. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. అంటే ఏంటి? సాధారణంగా ఈ యొక్క యూదుల యొక్క పద్ధతి ఎలా ఉంటుందంటే, వాళ్ళకి ఏదైనా బాధ కలిగిందంటే వాళ్ళు ఏం చేస్తారు? బట్టలు చింపుకుంటారు. ఉపవాసం ప్రకటించినప్పుడు, ఏదైనా దుఃఖం కలిగినప్పుడు, ఆ శ్రమ కలిగినప్పుడు వారి యొక్క నైజం ఏంటంటే ఆ బట్టలు చింపుకొని వారి యొక్క ఆ యొక్క దీనత్వాన్ని, వారికి కలిగిన శ్రమను, బాధను వ్యక్తపరచుకుంటారు. ఇప్పుడు ఆయన కూడా తనకున్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని, ఆయన వేసుకున్న పై వస్త్రాన్ని పట్టుకొని 2 తునకలుగా చేసి, ఆయనకు అర్థం కావట్లేదు. గురువు వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన ఒంటరి అయిపోయాడు. ఇక్కడ ఎక్కడున్నాడు? యోర్దాను అవతల ఉన్నాడు అక్కడ కదా. ఇప్పుడు ఒంటరి వాడైపోయాడు. ఆయన అయిపోయింది, ఆశ కోల్పోయిన పరిస్థితికి వచ్చేసాడు. ఆయనకి కనపడలేదు. ఆయన ఏం చెప్పాడు? నేను కనపడ్డానా నీ మీదకి అభిషేకం వస్తుంది, కనపడలేదా ఇక నాకు తెలియదు అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ఎంత నిరాశ, నిస్పృహల ఒంటరితనంలోకి వచ్చాడో చూడండి. కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నటువంటి డెస్పరేట్ సిచ్యువేషన్స్, ఈ డెస్పరేట్ కండిషన్స్లోకి మనం వెళ్ళిపోతామండి. దిక్కు దోచని స్థితిలోకి మనం వెళ్ళిపోతాం, కానీ దేవుడు విడిచిపెట్టడు. అబ్బా చూడండి, ఆ యొక్క బాధ ఆయన ఏం చేసిందంటే తన వస్త్రాన్ని 2 ముక్కలుగా చేసేంత ఆ బాధ, కోపం వచ్చేసింది. ఆ యొక్క తన పైన వస్త్రాన్ని 2 ముక్కలు చేసేసాడంట. చూడండి మరి ఇక్కడ. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి. ఇప్పుడు ఏమైపోయింది? ఏలియా వెళ్ళిపోతుండగా ఆయన మీద ఉన్న దుప్పటి వచ్చి ఈయన మీద పడిందంట. హల్లెలూయా. ఈయన ఏమి కోరుకున్నాడు? ఆ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ కావాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఏలియా దుప్పటి ఆయన మీద పడిందంట. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనను. ఇప్పుడు ఈయన ప్రాక్టికల్స్ మొదలు పెట్టాడు. చూడండి, ఏదైతే ఏలియా ఒక చేశాడో చూడండి. ఆ యొక్క దుప్పటిని మడత పెట్టి ఆ యొక్క యోర్దాను నదిని కొట్టి, మరి అక్కడ ఆయన దాన్ని 2 పాయలుగా చేశాడు. వారు ఆ యొక్క 6 నెలలు నడిచినట్లుగా యోర్దానులో నడిచి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన తన గురువును పోలినట్లుగా ఇప్పుడు ఆయన ప్రాక్టికల్స్ మొదలు పెడుతూ ఉన్నాడు. అదే దుప్పటిని పట్టుకొని, ఏలియా దుప్పటిని పట్టుకొని దానిని నీటి మీద కొట్టాడంట. ఆ దుప్పటి ఇప్పుడు ఆయన చేతిలో కూడా ఒక సాధనం అయిపోయింది. దాన్ని తీసుకొని కొట్టాడంట. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అంటే, ఏలియా దేవుడే నా దేవుడు, ఏలియా వెంబడించిన దేవుడే దేవుడైన యెహోవాయే నా దేవుడు. ఆయన ద్వారా కార్యం చేయించిన వాడు నా ద్వారా కూడా కార్యం చేయిస్తాడు. ఈయనలో ఒక విశ్వాసం అనేది, అభిషేకం అనేది ఇక మెండుగా ఆయన మీదకి వచ్చేసింది. ఆయనలో ఆ విశ్వాస పరిమాణము పెరిగిందండి. ఏలియా వలె ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తా ఉన్నాడు. ఏలియాను పోలి అక్కడ కార్యం జరిగిస్తా ఉన్నాడు. ఆయన వలె ఇక్కడ ప్రవర్తిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మనం ఎవరి యొద్ద నేర్చుకుంటున్నామో, ఏ మెంటార్షిప్లో మనం ఎదుగుతా ఉన్నామో వారిని పోలి మనం నడవాలండి. మనం గురి కలిగి ఉండాలి. కొద్దిమందిని పెట్టుకోవాలి, మన జీవితంలో గురి పెట్టుకోవాలి, మన పైన నాయకులు పెట్టుకోవాలి. మనం ఎవరిని వెంబడిస్తున్నామో వారి పోలికలో మనం నడవటానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. ఈ దినం నేను నాయకురాలుగా, ఒక సేవకురాలుగా ఉన్నానంటే అనేక మందిని నేను మరి వారిని పోలి నడవటానికి ప్రయత్నిస్తున్నాను. అంటే వారు ఏదో గొప్పవారని కాదు, కానీ వారిలో ఉన్న ఆత్మాభిషేకము, వారు ఎలాగున్న దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ వెళుతున్నారు. వారిని పోలి నా గురి ఎవరంటే మిసెస్ ఆస్బాన్.
అప్పుడు మా దేశానికి 1992లో హైదరాబాద్ పట్టణం వచ్చారు వారు. అప్పటి నుంచి ఆమెను నా ఆత్మీయ మరి దైవజనరాలుగా భావించి ఆమె వలె నేను కూడా పరిచయం చేయాలని ఒక తపన, ఒక తీవ్రత నాలో కలిగి ఉండే 1992లో నాలో కలిగిన అగ్ని అభిషేకము, స్త్రీల గురించిన ఒక అవగాహన, స్త్రీల గురించిన ఒక పోరాటం చేయాలని, స్త్రీలని ఇటు విధంగా ఎక్విప్ చేయాలనేటువంటి ఆ బీజము నాకు ఆ దినం నాలో పడింది. ఆ తర్వాత 2002లో ఈ గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్ సమ్మిట్ ప్రారంభించడానికి దేవుడు కృపదయ చేశాడు. అప్పటి నుంచి మరి దీని కొరకు మరి ప్రయాసపడటానికి ఈ యొక్క ఈ దర్శనం నిమిత్తంగా ప్రయాసపడటానికి దేవుడు నాకు కృపదయ చేశాడు. ఇందిరాగాంధీ గారంటే కూడా నాకు చాలా ఇష్టమండి. ఆమె 60+ ఏజ్లో కూడా ఎంతో చలాకీగా ముందుకెళ్తూ మరి మన దేశాన్ని పరిపాలన చేసింది. ఇటు విధంగా అనేక మంది స్త్రీలు, ప్రామినెంట్ స్త్రీలు దేవుని యొక్క మరి ఆ కృపను బట్టి వాళ్ళు ఏ రంగంలో ఉండనియండి, వాళ్ళ రంగంలో వాళ్ళ నిష్ణాతులై పని చేస్తూ ఉన్నారు. వారి వలె మనం కూడా సిద్ధపరచబడాలని నా యొక్క తపన, నా యొక్క దర్శనము దేవుడు నా హృదయంలో పొదిగింప చేశాడు. అప్పటి నుంచి ఎంతో నేను కృషి చేశాను. నేను అప్పటి నుంచి కూడా ఎన్నో విధాలుగా ఈ పరిచర్య కొరకు నేను సిద్ధపరచుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా కూడా ప్రాక్టికల్స్ ప్రారంభించాడు. ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డుకు నడిచిపోయాను. మరి అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నది దాటి వెళ్ళిపోయిన తర్వాత యోర్దాను క్లోజ్ అయిపోయిందండి కదా. మరి ఏలియా ఆ నదిని కొట్టాడు, దాటి వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. మరలా ఇప్పుడు వచ్చి ఆయన దానిని మరి కొట్టి దాన్ని మరలా దారి చేసుకొని యోర్దాను నది దాటి యువతలకు వచ్చాడు. చూడండి, ఇటు విధంగా దేవుని యొక్క కార్యాలు మన ద్వారా జరిగించటానికి దేవుడు మనకు కూడా సమయం అనుగ్రహింప చేస్తున్నాడు. మనలో ఏలియా మన నుండి పొందుకున్న ఎలీషా వలె ఆ పట్టుదల, కృషి, ఆ యొక్క మరి దృఢమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనము కూడా ఏదైతే దేవుడు మన కొరకు నిర్దేశించి ఉంచాడో వాటిని మనం పొందుకోగలం. మరి ఒక మాట క్రీస్తు ప్రభు ఏం చెప్తాడంటే, బలత్కారుల చేత పరలోక రాజ్యము పట్టబడుచున్నది. ఎవరు ఆ బలత్కారులు అంటే, ఎవరైతే దేవుని కొరకు రోషము కలిగి, పట్టుదల కలిగి, ఏ విధము చేతనైనాను ఆయన కార్యాలు పొందుకోవాలని కృషి చేస్తారో వారు బలత్కారులుగా నాకు అనిపిస్తుంది. బలత్కారుల చేత పరలోక రాజ్యము పట్టబడి ఉన్నది. అటు విధంగా కృషి చేసేవారు, అటు విధంగా రోషము కలిగిన వారు, అటు విధంగా దేవుని కొరకు మరి పని జీవించాలనే ఆ దృఢ నిశ్చయిత కలిగిన వారు, వారి ద్వారా దేవుని యొక్క రాజ్యము పట్టబడుచున్నదేమోనని నాకు కొన్నిసార్లు ఆ మాటను బట్టి అనిపిస్తుంది. కనుక ఏలియా మరి ఆ యొక్క మరి ఆయన గుర్రాలుగా, అగ్నిరథ గుర్రాల చేత ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఎలీషా ఆయన రిప్రజెంటేటివ్గా తర్వాత తన కార్యాలు ఆయన కొనసాగించిన అన్నాడు. మనము కూడా దేవుని యొద్ద అటువంటి కృషి, పట్టుదల, విశ్వాసంతో దేవుని యొద్ద నుంచి అభిషేకం పొందుకొని ఈ లోకంలో దేవుని కొరకైన పాత్రలుగా సిద్ధపరచబడటానికి దేవుడు తన మెండైన అభిషేకము మనలో, మన టీములో ఉన్న ప్రతి ఒక్కరి మీద అగ్ని అభిషేకము కుమ్మరించును గాక. అగ్ని తాకిడి చేత మనమందరం కూడా అభిషేకించబడుదుము గాక. ఏలియా, ఎలీషాల వలె దేవుని కొరకు బలమైన కార్యాలు చేయటానికి దేవుడు తన కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.